డబుల్ షాక్ తగిలినట్టుగానే కనిపిస్తోంది. ఓ పక్క అటు ఇరాన్తో యుద్ధ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఇరాన్ నాన్ స్టాప్ గా అటు యుద్ధాన్ని మిసైల్స్ ని అయితే వేస్తూనే ఉంటుంది ఇజ్రాయెల్ పైన. అదేవిధంగా ఇటు సొంత దేశ ప్రజలే ప్రధాని తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ కు డబుల్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. అటు యుద్ధంపై నెతన్యాహు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలకు సంబంధించి ఇజ్రాయేలీలంతా కూడా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. యుద్ధంపై నెతన్యాహుకు స్వదేశం నుంచే తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురవుతోంది. అమెరికాతో సంబంధం లేకుండా యుద్ధంపై నెతన్యాహు నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధంతో తమకు నష్టం జరుగుతోందంటూ కూడా మండిపడుతున్నారు. ఇక మరోవైపు యుద్ధంలో హౌతీల ఎంట్రీతో కూడా కొత్త తలనొప్పి అయితే వచ్చి పడుతోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తున్నాము. అటు ఇరాన్కి సంబంధించి కూడా అటు ఇరాన్కి హెల్ప్ చేయడానికి అటు హౌతీలంతా కూడా రంగంలోకి దిగారు. ఈ యుద్ధ వాతావరణాన్ని ఇంకా ఉద్రిక్తంగా మార్చడానికి హౌతీల ఎంట్రీ కూడా ఒక కారణమవుతోంది. ఈ హౌతీల ఎంట్రీతో కూడా ఇజ్రాయెల్ పైన దాడులు అనేటివి ఇంకా అనేకమైపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయేలీలంతా కూడా యుద్ధానికి సంబంధించి నెతన్యాహు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ స్వపక్ష నిర్ణయాలన్నింటినీ కూడా రద్దు చేయాలి అంటూ కూడా నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాము. నెతన్యాహుకు స్వదేశం నుంచే కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వస్తోంది. టెల్ అవీవ్ పై మిసైల్స్తో హౌతీలు కూడా విరుచుకుపడుతున్నారు. దీంతో ఇజ్రాయేలీలంతా కూడా నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సైనిక స్థావరాలు లక్ష్యంగా కూడా హౌతీలు ఈ దాడులను చేస్తున్నారు. అటు ఎర్ర సముద్రంలో ఇజ్రాయేల్ నౌకలపై కూడా దాడులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని కూడా మూసివేసింది ఇరాన్. మరి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేస్తే ఏంటి పరిస్థితి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా. ఎందుకంటే ఇజ్రాయెల్ దిగుమతుల్లో సుమారు 35% కూడా ఈ ఎర్ర సముద్రం పై నుంచే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ హౌతీలంతా కూడా అటు ఎర్ర సముద్రం పైన నౌకలపైన విరుచుకు పడితే పరిస్థితి ఏంటి, దేశానికి ఎంత నష్టం జరగబోతోంది, ఈ దిగుమతులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇజ్రాయేలీలంతా కూడా బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితులకు ఉన్నాయి. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. איפה היית השם יתברך? את צודקת, שואלים שאלות. איפה היית השם יתברך? את צודקת, שואלים שאלות. איפה היית అమెరికాతో సంబంధం లేకుండా బెంజమిన్ నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలపై ఇజ్రాయేలీలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఏం జరుగుతోంది? ఓ పక్క మనం చూడొచ్చు, అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా అమెరికన్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కు సంబంధించి కూడా అక్కడ ఎంతో వ్యతిరేకత అయితే వస్తున్న సందర్భాలు నెలకొన్నాయి ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? వీటన్నింటినీ కూడా ఏ విధంగా డీల్ చేయబోతున్నారు నెతన్యాహు? పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న వేళ యుద్ధం మొదలుపెట్టిన రెండు దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అక్కడ దేశ ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఇటు ఇజ్రాయెల్ కు అయితే డబుల్ షాక్ ఇచ్చినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. యుద్ధంపై నెతన్యాహు స్వదేశం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంటే అమెరికాతో సంబంధం లేకుండా స్వతహాగా తామే దాడులు చేస్తామని నెతన్యాహు తీసుకున్న నిర్ణయాన్ని
ఆ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధంతో చాలా వరకు నష్టం జరుగుతోందంటూ కూడా మండిపడుతున్నారు. అంటే ఒకవైపు ప్రాణ నష్టం, మరోవైపు ఆస్తి నష్టం జరుగుతుంది. ప్లస్ దాన్ని పన్నుల రూపంలో మాపైనే వేస్తారు అనేది కూడా ప్రధానంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఇరాన్ ఒకటే యుద్ధం చేస్తోంది. ఒకవైపు హెజ్బుల్లా, లెబనాన్ వీరైతే సొంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు హౌతీలు, యమన్ కు చెందిన హౌతీలు కూడా ఇప్పుడు రంగంలో దిగి రెబల్స్ ఇరాన్ కు సపోర్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న క్షిపణులతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడ్డాయి. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడంతో హౌతీలు ఎంట్రీతో కొత్తగా ఇజ్రాయెల్ కు మరో తరలింపు మొదలైందని చెప్పాలి. టెల్ అవీవ్ పైకి మిసైల్స్ తో హౌతీలు విరుచుకుపడుతున్నారు. సైనిక స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేసే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేస్తే కనుక ఇజ్రాయెల్ దిగుమతుల్లో దాదాపు ఒక 30% వరకు కూడా దీనిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో మరిన్ని ఇబ్బందులు అనేవి ఇజ్రాయెల్ కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనితో పాటు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు వ్యతిరేకత నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా కూడా రోడ్లపైకి వచ్చే లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా యుద్ధాన్ని ఉద్దేశించి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ట్రంప్ యుద్ధం చేస్తున్నారు. దీని ద్వారా అమెరికాకు చాలా నష్టం వాటిల్లుతుంది. అయితే మొత్తం నో కింగ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ తో యుద్ధం పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వారంతా కూడా నిరసనలు తెలియజేశారు. ఇక న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని సిటీస్ లో కూడా నిరసనలు చేస్తున్నారు ట్రంప్ వ్యతిరేక వర్గం. ఇక రోడ్లపైకి వచ్చి లక్షలాది మంది ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అంటే అమెరికా చరిత్రలోనే ఇదే తొలిసారి అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. కానీ వామపక్ష భావజాల నేతలందరూ కూడా ఒకటై నిరసన చేస్తున్నారంటూ కూడా ట్రంప్ వారు చేస్తున్న నిరసన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చేసిన వ్యాఖ్యల పట్ల ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ట్రంప్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు నెడుతున్నారు. అంటే అమెరికానే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా యుద్ధం వల్ల తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు అనేది ప్రధానంగా అమెరికా ప్రజలు చెప్తున్నారు. అంటే ఆ ట్రంప్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు అక్కడ రావడం, మరోవైపు ఇటు బెంజమిన్ నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాన్ని ట్రంప్ తో సంబంధం లేకుండా, అమెరికాతో సంబంధం లేకుండా ఇరాన్ యుద్ధం చేస్తామని నిర్ణయం తీసుకోవడం ఇరాన్ ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోయిన దాఖలాలు గతంలో మనం చూశాం. దానిలో భాగంగానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, అంటే ప్రజల్లో చైతన్యం వచ్చి ఉద్యమం క్రియేట్ అయితే మాత్రం ప్రభుత్వాలు పడిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానిలో భాగంగా ఇటు జన్జట్ ఉద్యమంతో ఇక్కడ నేపాల్ లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత బంగ్లాదేశ్ లో కూడా ప్రభుత్వం పడిపోయి దేశ ప్రధాని దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి జరుగుతున్న సంఘటనలు కూడా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో చూస్తున్నాం. ఇప్పుడు యుద్ధం పేరుతో ఇద్దరు కూడా ఆధిపత్య పోరు చెలాయించాలని ఆధిపత్యంతో ఈ యుద్ధాలు చేస్తున్నారు తప్ప ప్రజల యోగక్షేమాల గురించి ఉద్దేశించి ఆలోచించడం లేదని కూడా ఇరు దేశాల ప్రజలందరూ కూడా ఇద్దరి మీద బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యుద్ధంలోకి హౌతీలు కూడా ఎంటర్ అవుతున్న నేపథ్యంలో హౌతీలు కూడా మరోవైపు నుంచి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్నారు. దీంతో ఇరాన్ కు మరికొంత బలం పెరిగిందని చెప్పాలి. దాదాపు గత నెల 28 నుంచి ఇప్పుడు 30 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతున్నది. ఈ యుద్ధానికి స్వస్తి పలకాలనేది కూడా ఇరు దేశాల ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మరో పశ్చిమాసియాలో ఉన్న ప్రజలందరూ కూడా యుద్ధం ఆపాలని కూడా వారు కోరుతున్నారు. కానీ ఇక్కడ దాడులు ప్రతిదాడులతో మాత్రం పశ్చిమాసియా దేశాలు అయితే అడ్డుడుతూ ఉన్నాయి. రేఖ, అక్కడ అమెరికాకు సంబంధించిన ఆందోళనకు సంబంధించి కూడా అవి వామపక్షాల కుట్ర అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ కు సంబంధించి కూడా సొంత దేశ ప్రజల నుంచే వ్యతిరేకత అనేది వస్తోంది. సో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ PMO ఏదైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా ప్రజలు ఒకసారి ఉద్యమంలోకి అడుగు పెడితే మాత్రం ఏ ప్రభుత్వమైనా దానికి సంబంధించి స్పందించాలి, యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి లక్షల సంఖ్యలో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఈ విధంగా నిరసన చేయడం తొలిసారి అని చెప్తున్నారు. కానీ దాన్ని ఇది వామపక్ష భావజాలతో కూడిన నేతలందరూ రోడ్లపైకి వచ్చి నాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారంటూ కూడా ఆయన ఆ ధర్నాను కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కు వ్యతిరేకంగా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. కానీ ఇరు దేశాల నేతలు కూడా ప్రజలు ఏదైతే చెప్తున్నారో అది వినాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఒకవేళ వినకపోతే ఫర్దర్ గా వారి చేతిలో ఉన్న ఓటు హక్కుతో ఇద్దరిని కూడా దింపే ప్రయత్నం అయితే చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ప్రజల యోగక్షేమాలను ఆలోచించి ఏ దేశమైనా నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక దేశాధినేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్ల ఈ యుద్ధం వచ్చింది తప్ప ప్రజల యోగక్షేమాలను ప్రజల గురించి ఆలోచించి ఎవరు కూడా యుద్ధం చేయడం లేదని కూడా ప్రజలైతే దేశాధినేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ పై దాడి చేయడం, ఇరాన్ సుప్రీం లీడర్ ను హతమార్చడం పట్ల కూడా
చాలా వరకు అందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇరాన్ యుద్ధం వల్ల చాలా వరకు నష్టపోయింది, చాలా మంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దేశ అధినేతతో పాటు కీలక వ్యక్తులందరి ప్రాణాలు కూడా కోల్పోయింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇరాన్ అగమ్య గోచరంగా ఉంది. అంటే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ పునర్నిర్మాణం జరగాలంటే. కానీ ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతోంది, ఎక్కడ కూడా వెనుకడుగు వేయడం లేదు ఇరాన్. అంటే ప్రతికార దాడిని మేము తీర్చుకుంటాము, ఎక్కడ మేము వెనుకడుగు వేయము, ట్రంప్ విధించే షరతులకు మేము లొంగము అంటూ కూడా చెప్తూనే ప్రతిదాడి చేస్తుంది. ఇప్పుడు లెబనాన్ ఇటు ఇరాన్ కు తోడు కావడంతో ఈ దాడులు మరింత ఎక్కువ కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే అమెరికాలో వస్తున్న ప్రజా ఉద్యమం పట్ల రెండు దేశాల అధినేతలు ఏం చేస్తారు, ఏమైనా పునరాలోచన చేస్తారా, దాడి చేయకుండా ఏమైనా చర్చలు జరుపుతారని కూడా చూడాల్సి ఉంది. రేఖ. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్. రైట్, ఇక ఒకవైపు ఇరాన్ అదేవిధంగా హౌతీ, సో రెండు కలిపి కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నారు. సో వీరి యొక్క యుద్ధ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మరోవైపు సొంత దేశ ప్రజలే నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ముందుగా అటు అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేయడాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు సొంతంగానే ఇజ్రాయెల్ దాడులు చేస్తాము అంటూ కూడా చెప్పిన సందర్భాలలో అటు యుద్ధ ప్రభావం అనేది భారీగా ఆస్తి నష్టము అదేవిధంగా ప్రాణ నష్టాన్ని కూడా కోరుకుంటుంది. కాబట్టి అన్నీ కూడా వదిలేయాలి, శాంతి నేపథ్యంలోనే వెళ్ళాలి అంటూ కూడా ఇజ్రాయేలీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంటున్నాయి. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది తెలియాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. איפה היית עשה מברק? את צודקת, צריך שאלות.